క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30 ఆంధ్రప్రదేశ్ సైబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30కి డ్రోన్ సిటీకి భూ కేటాయింపు విధానాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో ఈ నెల 14-15వ తేదీల్లో జరిగే పెట్టుబడులు భాగస్వామ్య సదస్సు విజయవంతానికి చర్చ చేపట్టింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అభివృద్ధి పనులకు పాలనాపర అనుమతులు మంజూరు వంటి వాటిపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 70 ఎజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలకు సంబంధించి 10కి పైగా అంశాలను కేబినెట్ ఆమోదించనుంది. విశాఖ, తిరుపతి, కుప్పం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 12వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆమోదించినట్లు సమాచారం. ఏపీ ఏడీసీఎల్కు హెడ్కో రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే అంశానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఒప్పందాల్లో ప్రభుత్వం తరపున సంతకాలు చేసే అధికారులు బాధ్యత సర్దుబాటు అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు సహా వివిధ సంస్థల ఏర్పాటు కోసం భూ కేటాయింపులకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలను ఆమోదించింది. వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు కల్పించే అంశంపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేదలందరికీ గృహ సదుపాయం కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివాస స్థలం లేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ ఇళ్ల స్థలాలు దక్కేలా చూడాలన్నారు. సంవత్సరంలోగా నివాస స్థలం లేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం తగదని అన్నారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా యువతకు మనం ఏం చేస్తున్నామో తెలియచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పాఠశాలల్లో వాళ్ళకి ఎవరికైనా ఆసక్తి ఉంటే వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ చూసే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం మంత్రులు పనిచేయాలన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఉపరాష్ట్రపతి వస్తున్నారని, పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని సూచించారు. ఈ సమ్మిట్కు ప్రెసిడెంటు, ప్రధాని, వైస్ ప్రెసిడెంటు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు చాలామంది వస్తున్నారని చెప్పారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే ఇన్ఛార్జ్ మంత్రులు జోక్యం చేసుకుని సరిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ విషయాన్ని కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులే వివరంగా చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎజెండాగా పెట్టుకుని ఇన్ఛార్జ్ మంత్రులు పరిష్కారం చేయాలని ఆదేశించారు. అనంతపురంలో రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులందరూ కూర్చోబెట్టి పరిష్కారం చేశారని గుర్తు చేశారు. అనేక వివాదాలకు సంబంధించి రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవటం లేదన్నారు. మంత్రులు ఈ విషయమై ఎమ్మెల్యేలందరికీ గట్టిగా చెప్పాలని అన్నారు. ఎర్రచందనం విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆక్రమణలను తాను హెలికాప్టర్ నుంచి వీడియో తీశానని చెప్పారు. త్వరలోనే ఈ వీడియో రిలీజ్ చేస్తానని తెలిపారు. కేబినెట్ సమావేశంలో మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. మోంతా తుఫాన్ సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని అన్నారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని అభినందనలు తెలిపారు. అంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
వర్షపు నీటిని ఒడిసి పడదాం, జీవనాధారం పెంచుదాం అని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నీటి భద్రత జాతీయ భద్రతగా ప్రధాని పరిగణిస్తున్నారని తెలిపారు. ఇందుకుగాను వాటర్ షెడ్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. నీటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల వివిధ రంగాల్లో 6 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చని చెప్పారు. 2-3 పంటలు వేసుకునే అవకాశం ఉందని, భూగర్భ జలాలు కనీసం 3 మీటర్ల పెరుగుదల ఉంటుందని అన్నారు. వాటర్ షెడ్ మహోత్సవ్పై 2 రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి విజన్తో ఆ పథకాలను చక్కగా ఉపయోగించుకొని దేశంలోనే ఆదర్శంగా ఉండాలని, ముందు వరుసలో నిలబడాలనే ఆశయంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి మన రాష్ట్రం, మన ప్రాంతం నుండి మంచి భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు మంచి వర్షాలు కురుస్తాయని, ఆ వర్షపు నీటిని ఒడిసిపట్టి అభివృద్ధికి, జీవనోపాధికి అడుగులు వేయాలని పేర్కొన్నారు. ప్రతి ఏడాది 1500 క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉందని గుర్తించడం జరిగిందని, అంతకంటే తక్కువ నీరు ఉంటే నీటి కొరతగా పరిగణించడం జరుగుతుందన్నారు. 2021 నుంచి 26వ సంవత్సరం వరకు వాటర్ షెడ్ 2.0ను 13,000 కోట్లతో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సమీకృత విధానంలో చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు మేధోమథనం జరగాల్సిన అవసరం ఉందని వివరించారు. శాఖల మధ్య సమన్వయం, సహకారం అవసరమని, అలా కాకపోతే అమలులో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, సమన్వయం, అవగాహనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, జీవనోపాధులకు బాటలు వేయవచ్చని అన్నారు. So already 4 years ago we were started to be under water stress region already, and by 2031 it is estimated to be 1367. So it's going to go down even further. And if you look at it, 4% of the world's renewable, only 4% of the world's renewable water is available in India. However, we cater to 18% of the world's population. You see the difference. This is why in 2016, when drought hit, it hit almost 330 million people, that is 33 crore people. So the cost of inaction is huge. It worsens floods and drought in the dry area, accelerates soil erosion, saps farmer incomes, all this stuff, and triggers urban water crisis. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలని, మరింత మెరుగైన, సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో విధానపరమైన లోపాలు లేకుండా చూడాలని చెప్పారు. అర్జీల పరిష్కారం సరిగా నిర్వహించని అధికారులపై చర్యలకు వెనుకాడబోనన్నారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలక్కియాతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 155 అర్జీలు అందాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖ అర్జీలు 51 ఉన్నాయి. పోలీసు శాఖకు 23, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు 20, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలకు 8, డిఆర్డీఏకు 6, దేవాదాయ శాఖకు 5, విద్య, గృహ నిర్మాణం, జలవనరులు, సర్వే శాఖలకు 4 చొప్పున, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు 3 చొప్పున అర్జీలొచ్చాయి. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో విధానపరమైన లోపాలు లేకుండా చూడాలని చెప్పారు. అర్జీల పరిష్కారం సరిగా నిర్వహించిన అధికారులపై చర్యలకు వెనుకాడబోనన్నారు. ఫిర్యాదుల ఆడిటింగ్ను నిక్కచ్చిగా చేయాలని చెప్పారు. కీలక ప్రగతి సూచికల నియోజకవర్గ డివిజన్ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడు నూర్ బాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో కార్పొరేషన్ అధికంగా అభివృద్ధి చెందాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ఈ సంఘానికి నిధులు కూడా వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సలహాదారులు ఎంఏ షరీఫ్ నాగుల్ మీరాతో కలిసి సీఎం చంద్రబాబుతో మాట్లాడి కృషి చేస్తామని చెప్పారు. రాబోయే 3.5 ఏళ్లలో నూర్ బాషా అభివృద్ధి నాగుల్ మీరా కృషి చేయాలని కోరుకున్నారు. నూర్ బాషా దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా నాగుల్ మీరా ప్రమాణ స్వీకారంతో పాటు ఆ కార్పొరేషన్కు చెందిన 15 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం
తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సలహాదారులు ఎంఏ షరీఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నూరు భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ భీమశంకర్రావు ఆధ్వర్యంలోకి కె నాగుల్మీరా నూరు భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆ కార్పొరేషన్కు చెందిన 15 మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడికి నాగుల్మీరా మారుపేరని అన్నారు. 1999లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాగుల్మీరా ఆ తర్వాత ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్న నాయకుడంటూ కొనియాడారు. నాగుల్మీరాకు పదవి ఒక అలంకారం మాత్రమే అంటూ నూరు భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా 20 లక్షల మందికి సేవ చేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. చట్టసభలో నూరు భాషా సంఘానికి అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సలహాదారులు షరీఫ్ మాట్లాడుతూ మంచి వాగ్దాటి గల వ్యక్తి నాగుల్మీరా అంటూ కొనియాడారు. నిబద్ధతతో పనిచేసే నాగుల్మీరా ఆధ్వర్యంలో నూరు భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆకాంక్షించారు. ముస్లిం సమాజం చాలా ఆర్థికంగా వెనుకబడిన సమాజం. దాంట్లో ముఖ్యంగా నూరు భాషలు సంఘం నిజంగా చాలా అత్యధికంగా వెనుకబడిన సంఘం. వారికి మీ సేవలు ఉపయోగపడి వారి ఆర్థిక అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా చట్టసభలలో నూరు భాషా సంఘాలకి తప్పకుండా నారా లోకేష్ గారి పాదయాత్రలో చెప్పిన విధంగానే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి అవకాశం తప్పకుండా వస్తుంది, అతి త్వరలో వస్తుంది. దానికి ఎవ్వరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరమే లేదు, తప్పకుండా వస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా నిరంతరం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, అభివృద్ధిలో కూడా ముందుండాలి, సంక్షేమంలో కూడా ముందుండాలని వారి యొక్క తలంపుతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో వెళ్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన మా తమ్ముడు నాగుల్మీరా గారికి, వేదిక మీద ఉన్న మా నాయకులు ఎంపీ గారు, మాకు దైవ సమానులైన షరీఫ్ గారు, ఎందుకంటే ఆయన చూస్తే నాకు సిద్ధి సాయిబాబా గారు గుర్తొస్తారు. ఆయన అంటే సిద్ధి సాయిబాబా గారు గుర్తొస్తారంటే టూర్ పెట్టున్నారు కాబట్టి అని కాదు, ఆ యొక్క ప్రశాంతమైన ఆ మాట, సందర్భాన్ని బట్టి ఆ అల్లా ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తానని చెప్పి ప్రజా సంక్షేమం కోసం, కార్యకర్తల పురోభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి ఆ కృషి ఫలితంగా ఈరోజు ఎంపీ స్థానాన్ని వారు నెగ్గటం, సముచితమైన విధానంలో ఆయన రాజకీయాలు ముందుకు సాగుతున్న వ్యక్తి. అదే రకంగా గద్దె రామ్మోహన్ రావు గారు, ఆయన ప్రజల మనిషి, ప్రజలతో ఉండే మనిషి, నిత్యం గెలుపు తప్ప ఓటమి లేని వ్యక్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తాను సైతం 9 డివిజన్లను దత్తత తీసుకుని ఆయా డివిజన్లో నిరుపేదలకు శక్తివంచన లేకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్కు చెందిన నిరుపేదలకు P4 పథకం కింద 3 తోపుడు బండ్లను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. మంగళరాజపురంలోని తన నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడంతో నిరుపేదలకు మంచి రోజులు వచ్చాయన్నారు. గతంలో మాదిరిగా వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో నిరుపేదలకు మార్గదర్శకుల నేతృత్వంలో సాయం అందిస్తున్నామని తెలిపారు. తాను స్వయంగా 9 డివిజన్లను దత్తత చేసుకుని అందులోని నిరుపేదలకు శక్తివంచన లేకుండా ఆర్థిక ఆసరా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు
రజకులకు ఇస్త్రీ చేసుకునేందుకు వీలుగా అనువైన బండ్లను అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 300 మందికి తోపుడు బండ్లు అందజేసినట్లు ఆయన వివరించారు. వారు వ్యాపారాలు నిర్వహించినందుకు అనువుగా 15,000 రూపాయలు గ్యారంటీ లేని రుణాలను కూడా బ్యాంకుల ద్వారా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఉమా వివరించారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 9 డివిజన్లోని పేదవాళ్ళందరికీ కూడా ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, పెళ్ళి అయినా, లేదంటే చావైనా, లేదంటే చదువులకైనా తోచినంత సహాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి బ్యాంకు లోను 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు మీద 15,000 లోను, 15,000 కట్టేస్తే మళ్ళీ 25,000, మళ్ళీ 50,000 కూడా ఇచ్చే విధంగా వాళ్ళకి కాల్ మనీ కానీ అధిక వడ్డీలు బారిన పడకుండా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి జోన్లు పెట్టి వాళ్ళకి ఆ జోన్లో వ్యాపారం చేసుకునే దానికి సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకి లైసెన్సులు కూడా ఇస్తూ ఉన్నాం స్ట్రీట్ వెండర్స్కి. అన్ని రకాలుగా పేదవాళ్ళకి, చిరు వ్యాపారులకు అండగా ఉండే విధంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ నేను శాసనసభ్యుడైనాక దాదాపు 300 బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు రజకు సోదరులకి, అలాగే తోపుడు బళ్ళు అన్నీ ఇవ్వటం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కుచించుకుపోయిన ప్రధాన రహదారులను గ్రామస్తుల సహకారంతో వారి ఆమోదం మేరకు విస్తరిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నున్న గ్రామంలోని ప్రధాన రహదారులు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామస్తుల సహకారంతో ఈ గ్రామంలోని ప్రధాన రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. PACS ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణ మండపాన్ని ఏసీ కళ్యాణ మండపంగా అభివృద్ధి చేయాలని సూచించారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం PACS బ్యాంకు గోదాములోని మొదటి అంతస్తు కళ్యాణ మండపం, 2వ అంతస్తు భోజనంశాలగా ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని PACSలను ప్రత్యేక దృష్టితో చూసి ఎక్కువ నిధులు మంజూరు చేయాలని నెట్టెం రఘురాంకు విజ్ఞప్తి చేశారు. గన్నవరంలో డ్రామా కేంద్రం ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీకి ఇప్పటికే ప్రతిపాదన పంపించినట్లు ఎమ్మెల్యే వెంకటరావు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో రెవెన్యూ రికార్డులు భారీ స్థాయిలో ట్యాంపరింగ్కు గురైనందున పరిపాలనా సౌలభ్యం కోసం నియోజకవర్గంలోని 4 మండలాలను NTR జిల్లాలో విలీనం చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు యార్లగడ్డ వివరించారు. గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి చేయగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం హయాంలో విశాఖపట్నం ఐటీకి చిరునామాగా మారనుందని ఎమ్మెల్యే వెంకట్రావు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక విశాఖపట్నంలో గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటైన తర్వాత మరెన్నో డేటా సెంటర్లు ఏర్పాటవుతాయని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. నెట్టెం రఘురాం మాట్లాడుతూ సహకార బ్యాంకు ఫలాలను గ్రామంలోని రైతులు, గ్రామస్తులు మంచిగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. సుమారు ఇక్కడ 40 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. 39 కోట్లు రైతులకు రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం AMC చైర్మన్ గూడవల్లి నరసింహారావు, PACS చైర్మన్ కలకోటి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూడా పంపించింది. త్వరలో మిషనరీ ఎంత కొంటున్నాం. గన్నవరం CHC సెంటర్ని అంతకుముందు HCL సహకారంతో కానీ, దాదాపు CSR ఫండ్ సహకారంతో కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి పనిచేస్తున్నాం. అలాగే CHC సెంటర్కి ఇంకా అవసరమైతే IOCతో కూడా మాట్లాడే వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళిపోయినా CHC సెంటర్ని సర్వాంగంగా తీర్చిదిద్దుతాం. అలాగే అన్ని ఎక్విప్మెంట్ ఉండేదండి. అలాగే ట్రామా సెంటర్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది. నిత్యం యాక్సిడెంట్ జరుగుతుంది. నేను చెబితే కూడా పేపర్ వేసిన పరిస్థితి. ఆల్రెడీ నేషనల్ హైవేకి నేను ఇచ్చా. నేషనల్ హైవే రూల్స్ ప్రకారం స్పీడ్ బ్రేకర్లు వేయడానికి పర్మిట్ చేయట్లేదు. కానీ యాక్సిడెంట్ మొత్తం ఈ 35-36 కిలోమీటర్ స్పాన్లో నెలకి 20-30 మంది చనిపోతున్నారు. దీనికి పరిష్కారం కనుక్కోమని రివ్యూ మీటింగ్ కూడా పెట్టా. అలాగే ఈ నున్న గ్రామంలో కూడా ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ప్రజలను మెప్పించి చేస్తుందాం. నాకు నేనుగా ఏ సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. రాజకీయాల్లో మనుషులు ఎక్కువ మంది ఉంటారు. మందితో రాజకీయం చేయాలి, కానీ ఒక్కళ్ళే వచ్చి రాజకీయం చేద్దాం అనుకుంటే అది రాజకీయాల్లో చెల్లే విషయం కాదు. ఆ యొక్క వ్యవస్థ ఫలాల్ని మరి మంచిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా
మరి లబ్ధి పొందుతున్నారు అనేది కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం ఈ సొసైటీ ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 38-39 కోట్ల రూపాయలు రుణాలను కూడా అందించడం అనేది జరిగింది. అంటే ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ఈ యొక్క సహకార సంఘం ముందుకు వెళ్తూ ఉంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకోసమైతే సహకార ఉద్యమ నిర్మాతలు సహకార వ్యవస్థను స్థాపించారో దాన్ని అమలు చేయటం అనేటటువంటిది నున్న గ్రామంలో మరి చాలా మంచిగా కనపడతా ఉంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. మోంతా తుఫాన్ రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. తుఫాను సహాయక చర్యల్లో 12 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, 1702 వాహనాలను, 110 మంది ఈతగాళ్లను వినియోగించామని వెల్లడించారు. 22 జిల్లాల్లో 2471 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 192,441 మందికి పునరావాసం కల్పించామన్నారు. మోంతా తుఫాన్ వల్ల 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, 901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తుఫానుకు సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులు మళ్లీ కోలుకోవడానికి కేంద్రం అందించే సహాయం, సహకారం ఎంతో కీలకమని అన్నారు. వాటర్ షెడ్ మహోత్సవ్పై 2 రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి విజన్తో ఆ పథకాలను చక్కగా ఉపయోగించుకొని దేశంలోనే ఆదర్శంగా ఉండాలని, ముందు వరుసలో నిలబడాలనే ఆశయంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి మన రాష్ట్రం, మన ప్రాంతం నుండి మంచి భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు మంచి వర్షాలు కురుస్తాయని, ఆ వర్షపు నీటిని ఒడిసిపట్టి అభివృద్ధికి, జీవనోపాధికి అడుగులు వేయాలని పేర్కొన్నారు. ప్రతి ఏడాది 1500 క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉందని గుర్తించడం జరిగిందని, అంతకంటే తక్కువ నీరు ఉంటే నీటి కొరతగా పరిగణించడం జరుగుతుందన్నారు. 2021 నుంచి 26వ సంవత్సరం వరకు వాటర్ షెడ్ 2.0ను 13,000 కోట్లతో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సమీకృత విధానంలో చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు మేధోమథనం జరగాల్సిన అవసరం ఉందని వివరించారు. శాఖల మధ్య సమన్వయం, సహకారం అవసరమని, అలా కాకపోతే అమలులో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, సమన్వయం, అవగాహనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, జీవనోపాధులకు బాటలు వేయవచ్చని అన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం బాంబే కాలనీ వాసుల చిరకాల వాంఛ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పవిత్ర కార్తీక మాస సోమవారం రోజున ఆలయ ధ్వజస్తంభ మహోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో కేవలం దేవాలయాలే కాక మసీదులు, చర్చిలతో సహా అన్ని మతాల వారికి గౌరవమిస్తూ వారి సాంప్రదాయాల ప్రకారం అన్ని విధాలా సహకరిస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేవాలయ నిర్మాణం స్థానిక భక్తుల చిరకాల వాంఛని, తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పనులు ప్రారంభించి పూర్తి సహకారం అందించామని తెలిపారు. పవిత్రమైన కార్తీక మాసం, అందులోనూ కార్తీక సోమవారం సందర్భంగా పరమశివుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కేవలం దేవాలయాలే కాక మసీదులు, చర్చిలతో సహా అన్ని మతాల వారిని గౌరవమిస్తూ వారి సాంప్రదాయాల ప్రకారం అన్ని విధాలా సహకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ గుడి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి అన్ని రకాలుగా కూడా సహకరించాం. ఇవాళ నియోజకవర్గంలో మసీదులు కానీ, చర్చిలు కానీ, దేవాలయాలు కానీ అన్ని మతాలకి కూడా గౌరవిస్తూ వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం అన్ని రకాల గౌరవించి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాం. అన్ని మతాలు కూడా చర్చిలు, మసీదులు, దేవాలయాలు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ఆ దేవుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరూ. అనంతరం డివిజన్ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ ఉదయం నుంచే వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు వాంబే కాలనీలో ఎప్పటి నుంచో శివాలయం నిర్మించాలని చెప్పేసి ఇక్కడున్న భక్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన సహకారంతో ఈరోజు వాంబే కాలనీలో శివాలయం నిర్మాణానికి ఈరోజు పూనుకుంది. ఇదే విధంగా చూసుకుంటే ఈరోజు విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా ఈరోజు పెడతాం చాలా విశేషం. కార్తీక మాసంలో దానికి తోడు సోమవారం పూట ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా చూసుకుంటే భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లో నిల్చొని వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయింది. ఆలయ కమిటీ వారికి, అలాగే ఇక్కడ ఉన్న స్థానికులకి, అలాగే భక్తులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ తరపున అన్నా క్యాంటీన్ ట్రస్ట్ కు 50 లక్షల విరాళాన్ని అసోసియేషన్ అధ్యక్షులు స్వామి ప్రకటించారు. ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సమ్మిట్ కు హోటల్ రంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో హోటళ్లపై విద్యుత్ బిల్లుల భారం అధికంగా ఉందని, దీనిపై రాయితీలు ఇవ్వాలని, ధరలు తగ్గించాలని ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని చెప్పారు. విజయవాడలోని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆశా తొలి కార్యవర్గ సమావేశం అన్ని జిల్లాల ప్రతినిధుల భాగస్వామ్యంతో జరిగింది. ఆశా అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ట్రస్టుకు అసోసియేషన్ తరపున 50 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న సమ్మిట్లో 34 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని, దీనికి హోటల్ రంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో హోటళ్లపై విద్యుత్ బిల్లుల భారం అధికంగా ఉందని, దీనిపై రాయితీలు ఇవ్వాలని, ధరలు తగ్గించాలని ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ చిట్టూరి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కొత్త హోటళ్ల నిర్మాణంలో ఐటీసీని తిరస్కరించడం వలన ప్రాజెక్టు ఖర్చు 15 నుంచి 18% పెరుగుతోందని, ఇది హోటల్ రంగంపై కోట్లలో భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హోటళ్లకు యూనిట్కు 12 నుంచి 13 వరకు ఛార్జీలు వసూలు చేస్తుంటే పారిశ్రామిక వినియోగదారులు 5.5 రూపాయల నుంచి 6 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు. మున్సిపల్ పన్నుల్లో 50% సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అలాగే జీఎస్టీ ధరలు 12% నుంచి 5%కి తగ్గినప్పటికీ ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. హోటల్ రంగానికి కేంద్రం నుంచి సహకారం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. కొత్త ప్రాజెక్టులు కాదు, రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు కూడా ఇవ్వాలని మేము రిప్రజెంటేషన్ రూపంలో మాకు మా ప్యానల్లో ఆశా గ్రూప్లో ప్యానల్ అడ్వైజర్స్గా మాకు కొంతమంది ఇక్కడ సీనియర్ మెంబర్స్ ఉన్నారు. ఒక ఇండస్ట్రీలో ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు, మా ముత్తరం మురళీ గారు కానీ, గేట్వే రాజీ గారు, ప్రభుకిషోర్ గారు, అలాగే మన గోకరాజు గంగరాజు గారు, ఇట్లా నలుగురిని అడ్వైజరీ ప్యానల్లో మెంబర్స్ పెట్టుకొని ఈ టీం అంతా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే దాంట్లో ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసి కొన్ని ఇష్యూస్ని మాట్లాడదామనే ఉద్దేశంతో అడిగాం. దానికి కూడా ఈ ఆఫ్టర్ 15th తర్వాత 16 తర్వాత వాళ్ళు కూడా టైం ఇస్తామని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. ఒకటి విషయం. రెండోది వచ్చి జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది, 5% తీసుకొచ్చారు. 7,500 లోపు ఉన్న రూమ్ అన్నిటికీ 12% నుంచి 5% తగ్గించారు. దానికి గతంలో ఇన్పుట్ ఉండేది. నడపాలంటే చేయాలంటే ఎక్స్పెండిచర్ మనం తగ్గించుకోవాలి. అది మనం ఎలా చేయాలనేది ఈ రూపంలో మనం డెఫినెట్గా తీసుకెళ్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిట్ టూరిజం కూడా మీ అందరం కలిసి హెల్ప్ చేద్దామని, ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని, టూరిజం కానీ ఏదైనా ఇండస్ట్రీస్ కానీ ఏమైనా మనకి ఇక్కడ వస్తే కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా తీసుకోండి స్టేట్ అంతా, ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే కానీ మాకు హోటల్స్ కూడా బాగా సర్వైవ్ అవ్వవు. సో అది కూడా మేము డెఫినెట్లీ మా వంతు మేము కృషి చేస్తాం. ఇండస్ట్రీస్కి హోటల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి తక్కువ రేట్లో పవర్ అనేది ఇస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా పవర్ రేట్ అనేది తగ్గిస్తే టూరిజం ఇంకా ఫాస్ట్గా గ్రో అవుద్ది. అంటే ఈ రెండు, ఈ జిఎస్టీ క్రెడిట్, ఈ పవర్ రేట్స్ అనేవి మాకు ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. ఈ రెండు చేస్తే సీఎం గారు ఊహించినట్టు 50,000 రూములు ఖచ్చితంగా వస్తాయి. మీకు హోటల్స్ ఇంకొద్దిగా వైబుల్ అవుతాయి, హాస్పిటాలిటీ ఆపరేషన్స్కి వైబిలిటీ పెరుగుతుంది. దానివల్ల డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ విల్ టర్న్ ఇంటూ ది మోస్ట్ వండర్ఫుల్ అండ్
amazing destination for tourism. So our request is that these two things should be implemented. Thank you. అంతంత డబ్బు ఖర్చు పెట్టే కన్నా కూడా ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కనుక మన కళ్ళ ముందుకు నాగేశ్వరరావు గారు చాలా మంది చూస్తున్నాం, మనం కూడా చాలామంది యాక్చువల్ స్టార్టింగ్ క్యారీర్ ఒక 15,000 స్టార్ట్ అయిన మనిషి ఒక 10 years కల్లా కూడా ఒక ఇయర్లీ ప్యాకేజ్ 40 lakhs and 50 lakhs కానీ ఆ సెక్టార్కి వచ్చే ఆపర్చునిటీ ఒక టూరిజం సెక్టార్కి ఉంది. ఎందుకంటే మరి ఇండస్ట్రీ బాగుపడాలంటే ఇక్కడ కూడా ఏంటంటే మ్యాన్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది యాక్చువల్గా. ఈ మ్యాన్ పవర్ పెరగాలంటే ఏమో మనకి ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా లేవు యాక్చువల్, ఒక క్వాలిటీ ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు. మేము గవర్నమెంట్ కూడా ఈ విధంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక హాస్పిటాలిటీ యూనివర్సిటీ కూడా కనుక ఈ అమరావతిలో కనుక ఇమీడియట్గా వస్తే కనుక ఈ సెక్టార్కి అనుబంధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఈ సెక్టార్లు వచ్చాడు కూడా దేశ విదేశాలు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను ఏపీ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటాలిటీ యూనివర్సిటీ కూడా ఇమీడియట్గా అంబేద్కర్ స్మృతివనంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని 42వ డివిజన్ జనసేన నాయకులు దాసరి బుజ్జి మండిపడ్డారు. స్మృతివనాన్ని నిర్వీర్యం చేస్తారంటూ విమర్శించుకోవటం సరికాదని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి వినతి పత్రం ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్మృతివనం నందనవనంలా తయారవుతుందని తెలియజేశారు. విజయవాడ సితారా సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన సభ్యులు మరియు 42వ డివిజన్ నేత దాసరి బుజ్జి మాట్లాడుతూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం గురించి వస్తున్న వైరల్ వీడియోలను తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అంబేద్కర్ను పార్టీలకు అతీతంగా ఉంచాలని, కానీ కొందరు పార్టీలు ఓన్ చేసుకుని స్మృతివనాన్ని నిర్వీర్యం చేశారంటూ విమర్శించుకోవటం సరికాదని హితవు పలికారు. ఈ విషయమై తాము కూటమి ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేసినేని చిన్ని మరియు ఎమ్మెల్యే సుజనా చౌదరి వినతిపత్రం ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అధికారులకు దిశానిర్దేశం చేయడంతో ప్రస్తుతం స్మృతివనం నందనవనంలా తయారవుతోందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో కేటాయించిన నిధులను సరిగ్గా వాడలేదని ఆరోపణలు ఉన్నాయని, ఆ నిధులను కూడా తీసుకొచ్చి స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలని తాము అర్జీ ఇచ్చామని తెలిపారు. రాబోయే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నట్లు దాసరి బుజ్జి ప్రకటించారు. లేదా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, బోండా ఉమ్మ గారు, మరి ముఖ్యంగా బోండా ఉమ్మ గారు నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా కలెక్టర్ గారితో నిర్దేశాలు తెలియజేసి దాన్ని ఇంకా గొప్పగా చేయాలి అని మేము ఆదేశించారు. గత ప్రభుత్వంలో కొన్ని నిధులు కేటాయించినా సరే అవి సరిగ్గా వాడలేదని చెప్పి మాకు మాటలు వినపడ్డాయి. సో ఆ నిధులను కూడా తీసుకొచ్చి అంబేద్కర్ ఆ స్మృతివనాన్ని నందనవనం చేయాలని చెప్పి మేము అర్జీ సమర్పించాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. రేపు మా ఎమ్మెల్యే గారితో కూడా మేము మీటింగ్ అయిన తర్వాత విజయవాడ వెస్ట్ తరపు నుంచి ర్యాలీలు ఎలా చేయాలి, ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎవరిని కలుపుకుని వెళ్ళాలి అనే ప్లాన్లు కూడా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మా అధ్యక్షురాలు తిరుపతి అనుష గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి, బోండా ఉమ్మ గారికి, కేసినేని చిన్ని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం జనసేన మహిళా నాయకురాలు తిరుపతి అనుష మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టుల పేరుతో డబ్బులు దోచుకోవటమే కాకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో పెట్టి వారిని ఇబ్బందులు పాలు చేసిందని ఆరోపించారు. విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేసినప్పుడు మాట్లాడలేని వారు ఈరోజు స్వార్థం కోసం అంబేద్కర్ను ఒక పార్టీకి ఆపాదించడం అన్యాయమన్నారు. లోకల్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మళ్ళీ ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో మళ్ళీ పునర్నిర్మించడానికి కూడా ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తామని కూడా మా ఎమ్మెల్యే సృజనా గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారిని మరి ఎలక్షన్ ముందే మరి గట్టిగా మరి ఆ రోజు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మరి అంబేద్కర్ గారి విద్యా పథకాన్ని రద్దు చేసిందో ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మన ప్రతిష్టాత్మకంగా మరి ఇంటర్నేషనల్గా మరి ఒక పథకాన్ని తీసేయడం అనేది మాటలు కాదు. మీరు నిజంగానే మీ నాయకుడు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ గారి గురించి ఈరోజు మీరందరూ మాట్లాడుతున్నారు కదా, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మరి బయటికి వచ్చి మరి విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ గారి విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు రద్దు చేశారు అని ఒక్కరైనా మాట్లాడారా? తనను ఓడించిన రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టాడని, అందుకోసం శవాలను విగ్రహాలను వాడుకుంటున్నారని సమతా సైనిక్ దళ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పిల్లి సురేంద్రబాబు విమర్శించారు. ఎక్కడ శవం కనపడినా శవ రాజకీయాలు చేయడానికి సిద్ధమైపోతున్నారని మండిపడ్డారు. నగరంలోని మాతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పిల్లి సురేంద్రబాబు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
పిల్లి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తనను ఓడించిన రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టాడని, అందుకోసం శవాలను విగ్రహాలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడ శవం కనపడినా మామూలు ప్రజలైతే అయ్యో అంటారు. జగన్ రెడ్డి మాత్రం ఆ శవం కులం కనుక్కోండి, రాజకీయాలు చేయడానికి పనికొస్తుందని పార్టీ శ్రేణులతో అంటారని ధ్వజమెత్తారు. ఇలాగే దళితులకు అగ్రకులాలకు చిచ్చు పెట్టడానికి జగన్ రెడ్డి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా నిస్సిగ్గుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో 100 ఎకరాల్లో ఉండాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని కేవలం కుల రాజకీయాలు చేయడానికి వీలుగా ఉంటుందనే ఆలోచనతోనే విజయవాడకు మార్చినట్లు అనిపిస్తుందన్నారు. ఈ దేశంలో ఎక్కడైనా ప్రారంభోత్సవాలు పూర్తిగా నిర్మాణం అయిపోయిన వాటికే చేస్తారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం జగన్ రెడ్డి కనీసం సగం పనులు కూడా చేయకుండా హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభోత్సవం చేసేశాడని దుయ్యపట్టారు. 450 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్న ఈ విగ్రహం ప్రాంగణంలో ఇప్పటికీ 50% పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. తెలంగాణలో ఇదే 125 అడుగుల విగ్రహాన్ని 150 కోట్లలో పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఓపెన్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దళితుల ఓట్ల కోసం బాబాసాహెబ్ని అడ్డంగా పెట్టుకొని, బాబాసాహెబ్ విగ్రహాన్ని అడ్డంగా పెట్టుకొని 450 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పేసి అసలు సగం పనులు ఆగిపోయినాయి. మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే ఉందో అక్కడ సగం పనులు ఆగిపోయినాయి. కేవలం సగం పనులకే 450 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారు, దేనికి ఖర్చు చేశారు, దీనికి రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 160 కోట్లకి తెలంగాణలో పూర్తి చేయగలిగితే మీరు 450 కోట్లు ఖర్చు చేసి కూడా సగం పనులు పూర్తి చేశారంటే దీనిలో ఎంత అవినీతి జరిగింది, మీరు ఎంత దోసుకున్నారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దళితులను అడ్డం పెట్టుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని ఇంత అవినీతికి పాల్పడ్డారంటే దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే మేము సమతా సైనికుల నుంచి చెప్తున్నామో ఇక నుంచి ఎస్సీల పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాలు చేయడం మానే జగన్మోహన్ రెడ్డి. కావాలంటే ఎందుకు నాకు 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశారు అని నువ్వు సిగ్గు లేకుండా ఆలోచించుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుందని మరొక్కసారి సమతా సైనిక దళ తరఫున చెప్తూ ఈ విషయాన్ని స్వరాజ్ మైదానంలో ఇప్పుడులాగా కాకుండా అన్ని హంగులతో ఏదైతే శుభ్రత దగ్గర నుంచి మెయింటెనెన్స్ దగ్గర నుంచి అన్నీ ఖచ్చితంగా యథావిధిగా జరుగుతాయని సమతా సైనిక దళ చెప్పుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. కోడూరు నియోజకవర్గానికి చెందిన సుధామాధురి ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమను వేమన సతీష్ అనే వ్యక్తి నమ్మించి మోసం చేశారని ఆమె ఆరోపించారు. నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని చెప్పి తన నుంచి సుమారు 7 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సుధామాధురి తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. గతంలో తాను జై భీమ్రావు పార్టీ తరపున నామినేషన్ వేసినప్పటికీ తర్వాత తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంతో దానిని ఉపసంహరించుకున్నట్లు ఆమె వివరించారు. తాను టీడీపీ కార్యకర్తగా ఎంతో సేవ చేసినప్పటికీ పార్టీ తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జై భీమ్ పార్టీ తరపున నామినేషన్ వేయడం నిజం. అది ఎందుకు వేసినానంటే 7 కోట్లు అతను తీసేసుకున్నాడు సార్. మళ్ళా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది సార్? ఉన్న డబ్బులు మొత్తం అతను తీసుకుంటే నామినేషన్ వేసే టయానికి నాతో మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి, ఆస్తులు ఎట్లా వస్తాయి? ఏం మాట్లాడతారన్నా మీరు? అన్న, మీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డకు ఏ అన్యాయం జరిగితే ఎలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి అన్న. నేను శ్రావణ్ సార్ కాడి దగ్గరికి పోయి ఆయన దగ్గర మాట్లాడడం ఒక్కటే తప్పైతే సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ దగ్గరికి వస్తే మీరే న్యాయం చేయండి. నాకు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి. నా బిడ్డలకు నేను అన్యాయం చేయలేను కదా. ఏదో పార్టీ నమ్ముకొని చేసిన నేను చంద్రబాబు నాయుడు గారికి చేరిందని నేను అనుకోవడంలే. వేమన సతీష్ గారే మా డబ్బులు తీసుకొని ఆస్తులంతా కొన్నారని మేము అనుకున్నాం. సార్కు చంద్రబాబు నాయుడు సార్కి తెలిస్తే నాకు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కానీ సార్కు తెలిసిందని నేను అనుకోను. వేమన సతీష్ గారు నా డబ్బులు తీసుకున్నారు 7 కోట్లు. దాంట్లో 43 లక్షలు మాకు చెక్ ఇచ్చారు. కొదవ డబ్బులు మాకు ఇవ్వాల. వేమన సతీష్ గారు కొదవ డబ్బులు 6 కోట్ల చిల్లర మాకు ఇవ్వాలా. దయచేసి ఆ డబ్బులు ఇప్పింది సార్. అతని కాడ నుంచి మాకు ప్రాణరక్షణ. నున్న ఎన్ఆర్ఐ కళాశాల రోడ్డులోని చిన్నకంచి మామిడి తోటలో శెట్టి విలేజ్ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. తొలుత ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు గావించి అనంతరం వన సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్తీక వన సమారాధన పురస్కరించుకుని చిన్న పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అనంతరం సెట్టిబలజకు సంబంధించిన ప్రముఖులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంగమ అధ్యక్షులు మట్టపర్తి ఉమామహేశ్వర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కోల రాధాకృష్ణ, కార్యదర్శి డి శ్రీనివాస్, కోశాధికారి కడలి బంగారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సెట్టిబలజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనకు విశేష స్పందన లభించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.